హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఒక శివాలయం, అది గోపవరం గ్రామంలో కోనసీమలో ఉన్నదండి. మనకి అమలాపురానికి జస్ట్ 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీని చరిత్ర కూడా చాలా పురాతనమైనది. ఈ చరిత్ర కూడా తెలుసుకోండి. గోపవరంలో ఉన్న ఏకైక శివాలయం అనమాట అండి. ఓం నమ శివాయ. ఈ శివాలయంకి ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి, యజ్ఞ హోమాదులు కూడా జరుగుతాయి అన్నమాట అండి. ఇది శివాలయంకి వెనుక భాగం. మన కుమారస్వామి విగ్రహం అన్నమాట అండి. ఇది తులసి చెట్టు. లోపలికి వెళ్దామండి. వినాయకుడిది శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి. ఈ గుడి పేరు శ్రీ ఉమా రాజలింగేశ్వర స్వామి గుడి. ఇది కార్తికేయ స్వామి విగ్రహం అనమాట అండి. ఇది మెయిన్ గర్భగుడిలో ఉన్న ఉమారాజలింగేశ్వర స్వామి. ఓం నమ శివాయ. ఇది కాశీలో ఉన్నంత శివలింగంలో ఉంటుంది. పార్వతి అమ్మవారు దర్శించుకోండి. ప్రతిరోజు ఒక శివాలయం దర్శించుకుంటున్నానండి. ఆ శివాలయం మీకు కూడా చూపిస్తున్నాం. ఇది అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా ప్రత్యేకమైన శివాలయం అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.